ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి చూడగానే నా నుదుటిన తాకమ్మా. నీకు ఈ గురువారం రోజున నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో, నీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరటం లేదని నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదా, దానికి తగినటువంటి మంచి సమాధానమైనది ఈరోజు నీకు అందిస్తాను. తప్పకుండా ఈ సందేశాన్ని నువ్వు వింటేనే కదా నీకు ఏం సమాధానం చెప్పబోతున్నారో నీ బాబా అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే నీ బాబా చెప్పింది విను. నా నుదుటిన తాకు, నీ ప్రశ్నకు సమాధానం అనేది నీకు దొరుకుతుంది బిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీ మనసును నిర్మలంగా ఉంచుకొని నీ బాబా చెప్పే నీ రూపాన్ని, బాబా రూపాన్ని మనసులో తలుచుకొని నీ పెదలపై ఈ బాబా నామాన్ని ఉచ్చరించి ఒక్కసారి ఈ సందేశాన్ని మనసు పెట్టి విను. బాబా అనుకొని నా ఒడిలో సేద తీరుతున్నట్లుగా హాయిగా ఈ మాటలను ఆలకించు తల్లి. నవ్వలేక ఏడుస్తున్నావు, ఏడవలేక నవ్వుతున్నావు. నీ మనసు ఏ దారిలో నడుస్తుందో నీకే అర్థం కావటం లేదు. ప్రస్తుతం నువ్వు చాలా బలహీనురాలుగా ఉన్నావు కదా. ఏడిస్తే బలహీనుడవుతారని నీకొక భయం పట్టుకుంది. నవ్వలేక బాధలో ఉన్నావని చెప్పి ఎవరైనా పలకరిస్తారేమో అనే సందేహంలో ఉన్నావు. అందుకే నీ బాధను నా గుండెల్లో దాచుకొని నవ్వును పెదవులపై పెట్టుకొని అందరి మధ్య ఇలా తిరుగుతున్నాను బాబా అని చెప్పి నువ్వు చెప్తున్నావు. రాత్రి ఏమో నిశ్శబ్దంగా మారిపోయి అందరూ కూడా నిద్రపోయిన తర్వాత ఆలోచనలు మాత్రం మేల్కొనేలా చేస్తున్నావు. పదే పదే నీ గతాన్ని తలుచుకుంటున్నావు. మాట్లాడినటువంటి మాటలు గుర్తొస్తున్నాయి, చేరుకోలేనటువంటి ప్రదేశాలు గుర్తొస్తున్నాయి, మార్చలేనటువంటి విధిరాతలను, పరిస్థితులను గుర్తు చేసుకొని బాధపడుతున్నావా? అమ్మా, నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే నువ్వు నిద్రపోకుండా అర్ధరాత్రి ఏడుస్తూ ఉంటే నిన్ను చూస్తూ నేను ఎలా ఉంటాను చెప్పు. నీ కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లు కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా నటిస్తున్నావు. వాటిని బయటకు రావటానికి భయపడేలా చేస్తున్నావు బిడ్డ. ఎందుకంటే చాలా రోజులుగా బాధలను దాచుకోవటం అనేది అలవాటు అయిపోయింది కదా. ఇప్పటికీ నువ్వు నడుస్తూనే ఉన్నావు, కానీ బాధతో కాదు, ఆశతో. అంతకంటే కాదు, రెండింటి మధ్యలో ఏదో తెలియని ఒక తేడాతో నువ్వు ఎక్కడో ఉన్నావు. ఒకరోజు నువ్వు అనుకున్నది నిజమవుతుంది, నీ కన్నీరు ఆగిపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఈ బాధ అంతా కూడా ఒక కథగా మారుతుంది బిడ్డ. ఈ రోజు వరకు కూడా నువ్వు నవ్వలేక ఏడుస్తున్నావు, ఏడవలేక నవ్వుతున్నావు, బ్రతకలేక బ్రతుకుతున్నావు. తప్పకుండా నువ్వు చాలా సంతోషంగా బ్రతికేటువంటి రోజును మాత్రం నీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే నువ్వు ఏ నమ్మకాన్నైతే నాపై పెట్టుకున్నావో ఆ నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేసుకోను. నీ సంకల్పం బలం చాలా గొప్పదమ్మా, తెలుసా. దాని ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివి కానీ, లేదంటే నిన్ను మోసం చేసినటువంటి వ్యక్తులు, నిన్ను చున్నచూపు చూసినటువంటి సమాజం కానీ, కాలం కానీ, ఏదైనా సరే చాలా చిన్నదే. నువ్వు నీకున్నటువంటి సంకల్ప బలంతో అలాగే ముందుకు వెళ్ళు. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను. విజయం నీకు ఆలస్యమైనప్పటికీ బాధపడనవసరం లేదు. నీ కర్మఫలం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత సంతోషాల విలువ నీ వాకిట ముందు నిలుస్తుంది తల్లి. కాబట్టి కొంచెం ఓపిక, శ్రద్ధగా ఉండు.
నీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఓపికతో ఉండు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఈ క్షణం పోతే మరలా రమ్మన్నా రాదు కదా. భగవంతుడిచ్చినటువంటి ప్రతి క్షణం చాలా బాధ్యతగా బ్రతకాలి తల్లి. ఏ పనిలో ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా భగవంతుడికే చెప్పుకో. భగవంతుడిని మర్చిపోవద్దు. ఏ పని చేసినా భగవత్ సేవ భావించు. సమయం దొరికితే నీకు ఇష్టమైనటువంటి దైవనామాన్ని జపించు. సెలవు దొరికితే ఒక రోజైనా కానీ దేవాలయ దర్శనం చేసుకో. ఎప్పుడూ కూడా ఒక మాట అయితే మర్చిపోకు. ఈ జన్మలో పోయిందా మరలా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం ఉన్నప్పుడే అవసరం లేని వాటి గురించి, అనవసరం లేని వాటి గురించి, అనవసరమైనటువంటి వారి గురించి ప్రతి ఒక్క క్షణాన్ని ఎలా గడపాలి అనేది జీవిత లక్ష్యంగా పెట్టుకో. నీకు 1,000,000 కోరికలు ఉండొచ్చు, అయితే తప్పులేదు, అది మానవ సహజం కదా. కానీ 1,000,000కి 1వ కోరికగా అయినా మోక్షాన్ని పెట్టుకో. అయితే ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు చేసుకుంటూ ఉండు. గర్భం ధరించగానే పిల్లవాడిని గురించి ఆలోచించి అతని కోసం శరీరం ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా నువ్వు తల్లిదండ్రులుగా ఎంత తపన పడిపోతారో అంతే తపన శరీరం ఉండగానే జీవుణ్ణి ఉద్ధరించుకోవటం కోసం తప్పకుండా వాడాలి. నేను లేకపోతే నా వాళ్ళు ఏమైపోతారో అని ఎలా అయితే దిగులు పడతామో, ఆ శరీరం పోతే నా జీవుడు ఏమైపోతాడో అని తప్పకుండా దిగులు పడాలి తల్లి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, తప్పదు. ఈ లోకంలో ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వారు ఉద్ధరించరు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోద్దు. మిగతావన్నీ కూడా, నీ చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా కేవలం నాటక రంగంలో జరిగేటువంటి ఒక పాత్రలే. కాబట్టి నీ పాత్ర నువ్వు ఏ విధంగా పోషిస్తున్నావు అనేది మాత్రమే ఇక్కడ చూసుకో. నీ మనసుని నిర్మలంగా ఉంచుకో. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నిన్ను నువ్వు కోల్పోవద్దు. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే కష్టాలు, సమస్యలు ఎన్నైనా రాని, నిన్ను అవి కృంగదీయడానికి, భయపెట్టడానికి వచ్చినప్పటికీ కూడా నువ్వు మాత్రం ధైర్యంగా నిలబడు. ఈ ఒక్క విషయం అయితే బాగా గుర్తుపెట్టుకో. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని మనం ఊహించనివి, మరికొన్ని మనం ఊహించేవి. అయితే గుర్తుపెట్టుకోవాలి, సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడకూడదు. సమయం వచ్చినప్పుడు గర్వపడకూడదు. ఎందుకంటే వర్షం ఎప్పటికీ ఉండదు, ఎండ కూడా ఎప్పుడూ కూడా ఉండదు. జీవితం కూడా అలాగే. కష్టం శాశ్వతం కాదు, సుఖం కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఇంకా చెప్పాలంటే, నీకు సహాయం చేసిన వారిని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నీకు బాధ కలిగించిన వారిని కూడా మర్చిపోవద్దు. అలా అని ద్వేషించవద్దు. ఎందుకంటే సహాయం చేసిన వారు కృతజ్ఞత నేర్పుతారు, బాధ కలిగించిన వారు సహనాన్ని నేర్పిస్తారు. అలాగే మోసం చేసిన వారు జాగ్రత్త నేర్పిస్తారు. వదిలి వెళ్ళిపోయిన వారు స్వయం శక్తిని గుర్తు చేస్తారు. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా అలా అడుగడుగున నా కష్టాలు తొలగించు అని కాదు, ఈ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ఇవ్వు అని చెప్పి అడుగు. ఎందుకంటే పరీక్ష లేకుండా పాఠం అనేదే ఉండదు కదా. కష్టం లేకుండా అనుభవం కూడా రాదు, అనుభవం లేకుండా విజయం కూడా రాదు. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఒక్క క్షణం భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకొని, బాబాకి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకో. నేను చేసేటువంటి పనులన్నీ అవకాశాన్ని ఇచ్చావు భగవంతుడా అని తప్పకుండా కృతజ్ఞత చెప్పుకొని మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఇంకా ధనం ఉన్నవాడు గొప్పవాడని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. పదవి ఉన్నవాడు కూడా గొప్పవాడు కాదు. మనసులో దయ, మాటల్లో మాధుర్యం, చేతల్లో సహాయం ఉన్నవాడే నిజమైనటువంటి గొప్పవాడు. ఇక భగవంతుడు ఆలస్యంగా ఏ విషయంలోనైనా కానీ ఇస్తాడేమో, కానీ వారికి మాత్రం న్యాయాన్ని ఎప్పుడూ కూడా, నమ్మకాన్ని విడిచిపెట్టకండి. చెప్తూ ఉంటాను కదా, ధర్మాన్ని విడిచిపెట్టకండి, భగవంతుడిని మర్చిపోకండి, నమ్మకంతో ఉండండి. సహాయం జీవితంలో ఎప్పుడూ కూడా ఎన్నో అద్భుతాలు జరిపిస్తాను. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా లేదా నెలలుగా నీ జీవితంలో వరుసగా వస్తున్నటువంటి కష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నావని, ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదని బాధపడుతున్నావు కదా. నీకు దగ్గరైన వాళ్ళు నీ చేతిలో దారుణంగా మోసపోతూ మానసికంగా విరిగిపోయి ఈ సందేశాన్ని నేను నీ ముందుకు తీసుకొచ్చాను. నీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్నటువంటి వారి గురించి, నీ జీవితంలోకి మరలా అడుగు పెట్టాలని చూస్తున్నటువంటి వారి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించొద్దు. ఏది జరిగినా కానీ భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది అని మాత్రం మర్చిపోవద్దు. ఇంకా చెప్పాలంటే, నీ జీవితంలో ఒక విషయం నువ్వు గమనించి ఉంటావు. నీకు ఎప్పుడైనా మంచి జరగబోతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఒక పని పూర్తవుతుంది అనుకునే సమయానికి
మళ్ళీ సమస్య వస్తుంది. నీ చేతికి డబ్బులు వస్తున్నాయి అనుకునే సమయానికి ఏదో ఒక ఖర్చులు కూడా వస్తున్నాయి. నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు మనశ్శాంతిని చెడగొడుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? దానికి కేవలం నీ ఆలోచన విధానం. అంతేకాదు, నీ చుట్టూ పేరుకుపోయినటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళిపోతున్న వారు, నీ మంచితనాన్ని వాడుకొని వారి పని చేపించుకుంటున్న వారు చాలామంది. అంటే ఇదే పనిగా, ఇదే అరుదుగా భావించి నిన్ను ఆసరాగా తీసుకొని ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. అందరూ నీలాగే, అందరూ మంచివారు అనుకుంటావు, కానీ ఈ ప్రపంచం అంతా మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. మరికొందరు అదే విధంగా బ్రతుకుతున్నారు. కొందరు నీ దగ్గర ఏం లాభం ఉందో తెలుసుకొని నీ దగ్గర పనిచేయటానికి వస్తున్నారు. ఇక ఒక సమాచారం కోరుకుంటున్నారు తల్లి. నువ్వు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది ప్రారంభం కాబోతుంది. ఆ మార్పు వల్ల నీకు నిజమైనటువంటి వారు ఎవరు, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు, నీతో నటిస్తున్న వారు ఎవరు అనేది స్పష్టంగా నీకు తెలుస్తుంది. నువ్వు గతంలో ఎవరికి ఎంత అన్యాయం చేశావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎవరైనా కానీ నువ్వు సహాయం అడిగితే అసలు నీకు కనీసం సహాయం దాకా వెళ్ళవు కాదు కదా. సహాయం అనేటువంటి పేరు పలికినా కూడా నీ ముఖం చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరైనా సమస్యలో ఉన్నారని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేస్తున్న పనిని విడిచిపెట్టి వాళ్ళ పనులు చేశావు. ఇప్పుడు నీ అవసరం వచ్చినప్పుడు నిన్ను దూరంగా కేటాయించేశారు తల్లి. కానీ నీకు అవసరం చాలామంది సమాధానపరిచావు. నువ్వు అవసరంలో ఉన్నప్పుడు చాలామంది నీకు కనీసం ఫోన్ కూడా ఎత్తనటువంటి సిచ్యువేషన్కి తెచ్చుకున్నావు. నీ బాధను నువ్వు అర్థం చేసుకున్నావు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మరలా నీ జీవితంలోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ కర్మ తన పని చేయటం మొదలుపెట్టింది. అంటే కేవలం శిక్ష కాదు, కర్మ అంటే నిజం బయటపడటం. నువ్వు ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు గొప్ప శక్తి ఉంది కాబట్టి నీలో దాగి ఉన్నటువంటి ఎన్నో నిజాలకు, ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలే ఈ సందేశం. ఇన్నాళ్ళు నీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు నీకు ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థం అవ్వటం ప్రారంభం అవుతాయి. ఎవరు నీ కోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నీ కోసం నటిస్తున్నారు నువ్వు గమనించుకోగలుగుతున్నావు. గతంలో జరిగినటువంటి ఆ మార్పులు నువ్వన్నీ మర్చిపోలేకపోతున్నావు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసినటువంటి మోసాలు కావచ్చు. నువ్వు ఆ బాధను బయటకు చూపించకపోయినా అది నీ మనసులో ఇంకా ఒంటరిగా నువ్వు రాత్రులు ఉన్నప్పుడు ఈ సంఘటనలు గుర్తుకు చేసుకున్నప్పుడు ఏం ద్రోహం చేశాను అనే ఒక ప్రశ్న ఇప్పటికీ నీ మనసులో ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకపోతుంది. ఎందుకంటే కర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు నువ్వు ఏమీ చేయటం లేదు అని, ఎప్పటికీ అలాగే ఉంటావు అని. పెడతారు తల్లి, మొదలు పెడతారు. నువ్వు ఏం తప్పు చేశావని కాదు తల్లి, జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా ఎలా ఉంటుందో చూసుకునేలా చేస్తాను. అందుకే మరలా నీ దగ్గరకు రావాలని ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా క్షమించదగినటువంటి వారు కాదు. ప్రతి ఒక్కరి రెండో అవకాశం అయితే లేదు తల్లి. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మరలా అదే పని చేయకపోతారా అని ఎలాంటి హామీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాట అక్షరాల సత్యమమ్మా. ఇక నేను చెప్పేటువంటి శుభవార్తను ఒక్కసారి తనివి తీరా విను. నీ జీవితంలో ప్రారంభం కాబోతున్నటువంటి శుభకాలం గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలకు ముగింపు పలకబోతున్నాను. నీకు రావాల్సిన గుర్తింపు రావటం మొదలు పెడుతున్నాను. ప్రతి ఒక్కటి నీకు దక్కుతుందమ్మా. ఆర్థికంగా కొంత ఉపశమనం కూడా నీకు కనిపిస్తుంది. ఇప్పుడు నీ విజయాన్ని కూడా చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. అయితే నీ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళను మాత్రం గుర్తించడం అత్యంత ముఖ్యం. అయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నీ ముందుకు తీసుకొస్తాను. ఒకవైపు నీకు కొత్త అవకాశాలు వస్తున్నాయి, మరొక వైపు పాత గాయాలు మరలా గుర్తొస్తున్నాయి. నువ్వు ముందుకు వెళ్తూ ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో నిన్ను బాధపెట్టిన వాళ్ళ యొక్క జ్ఞాపకాలు నీ మనసును వెనక్కి లాగుతున్నాయి. కానీ నువ్వు ఈ విషయం గుర్తుంచుకో, గతాన్ని మర్చిపోవద్దు, చేతిలో లేదు కదా. కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా నీపైనే ఉంది. ఇక నువ్వు ఎవరి కోసం బాధపడకుండా నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకొని సక్రమంగా నడిపించుకో. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి తల్లి. అంటే ఎవరినైనా సరే ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతావు. కానీ అదే లక్షణం నీ బలహీనంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి నీలాంటి మంచి మనసుతో కొందరు నీ ప్రేమను, నీ నమ్మకాన్ని, నీ మంచితాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు కదా. నీ జీవితంలోకి వచ్చి వారి పని పూర్తయ్యాక వెళ్ళిపోతున్నారు.
నువ్వు మాత్రం నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి వారి కోసం, వారి ఆలోచనల కోసం తడబడుతూ అలాగే నిల్చొని ఉన్నాయి. ఇకనైనా నువ్వు మారవలసినటువంటి సమయం వచ్చింది బిడ్డ. నువ్వు ఇంకెవ్వరికీ కూడా ఏ విషయం చెప్పనవసరం లేదు. నీ విజయాలు నీకు కనిపించాలి, కానీ నీ ప్రణాళికలు అందరికీ తెలియనవసరం లేదు. అలాగే నీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండు. అంటే వారికి కావలసింది నీ మీద ప్రేమ, గౌరవం, అలాగే ఇవన్నీ కూడా అవసరం లేదు. వారికి ఇవ్వవలసింది నీ దగ్గర ఉన్నది కేవలం నీ మంచితనం, నీ మంచి ఆలోచనలు, అలాగే నీకు మంచి పేరు కావచ్చు, నీ ద్వారా వచ్చే లాభం కావచ్చు. అందుకే కొంతమంది వ్యక్తులు వారి యొక్క మాటలను, అంచనాలను జాగ్రత్తగా గమనించు. గతంలో నీకు జరిగినటువంటి సంఘటనను పదే పదే గుర్తు చేసుకోవద్దు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చాలా తీయగా మాట్లాడితే వాళ్ళను జాగ్రత్తగా నమ్మి నీ వివరాలు కూడా చెప్పనవసరం లేదు. కొంతకాలం తర్వాత అవి బయటపడతాయి. ఇక ఇంతకాలం కూడా నేను నమ్మింది ఈ వ్యక్తులనా అని ఆ తర్వాత మాత్రం ఆశ్చర్యపోయి నన్ను నిలదీయొద్దు తల్లి. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీకు తగినటువంటి మంచి జీవితాన్ని అతి త్వరలోనే ప్రసాదిస్తాను. ఈ బాబా మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.